మన వీకెండ్ యాంథమ్ ఏంటి? ఫ్రైడే నైట్ ఇస్ ఫర్ షార్ట్స్, సాటర్డే ఇస్ ఫర్ రికవరీ, సండే ఇస్ ఫర్ గిల్ట్, మండే మళ్ళీ రీస్టార్ట్. బట్ మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది? ఆల్కహాల్ అనేది టెంపరీ ఫన్ మాత్రమే, బట్ ఇట్ హ్యాస్ పర్మనెంట్ ఇంపాక్ట్ అండ్ ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ హౌ మచ్ అండ్ హౌ ఆఫెన్ యూ డ్రింక్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ వన్ డ్రింక్? చాలా మంది చెప్తారు, బ్రో నేను తాగేది ఓన్లీ ఒక డ్రింక్, కానీ మన గ్లాస్ మెజర్మెంట్స్ ఏంటో నిజంగా తెలుసుకుందాం. ఏహెచ్ఏ డెఫినేషన్ ప్రకారం ఒక బియర్ అంటే ఒక డ్రింక్, ఒక వైన్ గ్లాస్ అంటే ఒక డ్రింక్, ఒక స్మాల్ పెగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ డ్రింక్. మోస్ట్ ఆఫ్ అవర్ పెగ్ సైజెస్ ఆర్ 2 to 3 డ్రింక్స్. సో టెక్నికల్లీ మీరు ఒక పెగ్ అంటారు, కానీ హార్ట్కి ఈజీగా 2 to 3 డ్రింక్స్ వస్తాయి. బింజ్ డ్రింకింగ్ అంటే ఏంటి? పార్టీల్లో మనం కామన్గా చాలా సీన్స్ చూస్తూ ఉంటాం. సార్ 4 కంటిన్యూస్ షాట్స్, ఈరోజు నా బర్త్డే ప్లీజ్ ఇంకొక షాట్ వేద్దాం అని మీ ఫ్రెండ్స్ కామన్గా అడుగుతూ ఉంటారు. సో బింజ్ డ్రింకింగ్ అంటే ఏంటి? మెన్ 5 డ్రింక్స్ ఒక 2 అవర్స్లో తాగితే దాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. అదే ఉమెన్ 4 డ్రింక్స్ ఇన్ 2 అవర్స్ తీసుకుంటే దాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ అవర్ ఫేర్వెల్స్, బ్యాచులర్స్, రీయూనియన్స్ ఆర్ ఎనీ అకేషన్స్ యూజువల్లీ హ్యాపెన్. దీనివల్ల ఏమవుతుంది? బింజ్ డ్రింకింగ్ వల్ల స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ పెరుగుతుంది, ఎరిథమియాస్ మ్యాసివ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో పంచ్ లైన్ ఏంటంటే, 1 నైట్ ఫుల్ ఫన్ బట్ హార్ట్కి లాంగ్ టర్మ్ డ్యామేజ్. ఆల్కహాల్ బ్లడ్ ప్రెషర్కి లింక్ ఏంటి? మన ఇండియాలో బీపీ అంటే చాలా మంది లైట్గా తీసుకుంటారు, బట్ ఆల్కహాల్తో బీపీకి ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 3 డ్రింక్స్ పర్ డే తీసుకుంటే బీపీ 3 to 5 millimeters ఆఫ్ మెర్క్యూరీ పెరుగుద్ది. సో పెగ్ ఎక్కువ, ప్రెషర్ ఎక్కువ, సింపుల్గా చెప్పాలంటే. ఈరోజు నేను వైన్ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ మిత్ చెప్తా. అందరు అంటారు, బ్రో వైన్ అంటే యాంటీ ఆక్సిడెంట్ కదా, యూరోప్లో అందరూ వైన్ తాగుతారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ అని. కానీ దిస్ ఈస్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ స్టేట్మెంట్ ప్రకారం దెర్ ఈస్ నో కాన్ఫిడెన్స్ దట్ వైన్ ప్రొటెక్ట్స్ ద హార్ట్. ఈ ఆర్టికల్లో క్లియర్గా మనం చూడొచ్చు. వైన్ వల్ల చాలా చిన్న బెనిఫిట్స్ ఉంటాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, కానీ దానివల్ల రిస్క్ ఎక్కువ. బీపీ పెరుగుద్ది, స్ట్రోక్ పెరుగుద్ది, ఏట్రల్ ఫిబ్రిలేషన్, హార్ట్ ఫెయిల్యూర్, ఇలాంటి చాలా కండిషన్స్ వైన్ అనేది ఎక్కువ తాగటం వల్ల మనం చూడొచ్చు. సో పంచ్ లైన్ ఏంటంటే, వైన్ ఈజ్ నాట్ ఎ మెడిసిన్, వైన్ ఈజ్ జస్ట్ మార్కెటింగ్. తర్వాత ఆల్కహాల్ వల్ల స్ట్రోక్ రిస్క్ తెలుసుకుందాం. చాలా మంది ఏమనుకుంటారు, స్ట్రోక్ అనేది ఓన్లీ ఏజ్డ్ పీపుల్లో వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ పార్టీల్లో ఎవరైతే బింజ్ డ్రింకింగ్ చేస్తారో, ఈవెన్ యూత్, స్ట్రోక్ రిస్క్ అనేది 3 to 5 times వచ్చే అవకాశం ఉందని ఈ స్టడీలో క్లియర్గా చూసాం. ఎస్పెషల్లీ ఎవరైతే 100 grams పర్ వీక్ కన్నా ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటారో, ఉమెన్లో 9% స్ట్రోక్, మెన్లో 15% స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. సో టుడేస్ షార్ట్స్ విల్ కాజ్ స్ట్రోక్ టుమారో. దిస్ ఈజ్ స్కేరీ బట్ ట్రూ. నెక్స్ట్, ఎరిథమియాస్ అండ్ ఆల్కహాల్. మీకు చాలా మందికి తెలియదు ఏంటంటే, ఆల్కహాల్ తాగటం వల్ల హార్ట్ రేట్ అనేది ఇర్రెగ్యులర్గా, ఎర్రాటిక్గా చాలాసార్లు మారుతుంది. ఇది డేటా కూడా క్లియర్గా చెప్తుంది. ఎవరైతే ఆల్కహాల్ రెగ్యులర్గా ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి హార్ట్ రేట్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఈవెన్ ఒక్క డ్రింక్ తీసుకున్నా కూడా ఆ హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీస్ మనం కామన్గా చూడొచ్చు. సో సింపుల్గా ఎవరైతే ఆల్కహాల్ ఆపేశారో వాళ్ళకి ఎరిథమియాస్ అంటే అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్ 50% తగ్గుతాయని ఈ స్టడీ క్లియర్గా చెప్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఆల్కహాల్ అండ్ ఉమెన్. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఫర్ ఉమెన్. బయలాజికల్గా ఉమెన్కి ఆల్కహాల్ మెటబాలిజం చాలా డిఫరెంట్. ఏహెచ్ఏ స్టేట్మెంట్ ప్రకారం ఈవెన్ లోవర్ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఇన్ ఉమెన్, వాళ్ళలో టాక్సిసిటీ లెవెల్స్ చాలా డిఫరెంట్గా, హయ్యర్గా ఉంటాయి. అండ్ వాళ్ళకి కార్డియోమైపతి రిస్క్ కూడా చాలా ఎక్కువ. సో లేడీస్ లిజన్, ఈక్వల్ డ్రింక్స్ అంటే ఈక్వల్ హార్మ్ కాదు, ఇంకా డ్యామేజ్ ఎక్కువ. లాంగ్ టర్మ్ డ్రింకర్స్లో హార్ట్ మజిల్ చాలా వీక్ అవుతుంది. సైంటిఫిక్ డేటా ప్రకారం ఎవరైతే 7 to 15 డ్రింక్స్ పర్ డే ఇయర్స్ కొద్దీ తీసుకుంటారో వాళ్ళకి ఆల్కహాలిక్ కార్డియోమైపతి అనేది వస్తుంది. ఎవరైతే 4 డ్రింక్స్ పర్ వీక్ తీసుకుంటారో వాళ్ళకి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అని వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆల్కహాల్ తాగటం వల్ల బియర్ బెల్లీ, విస్కీ హార్ట్ అండ్ స్లో ఫెయిలింగ్ బాడీ. జనరల్గా ఐటీ ప్రొఫెషనల్స్, బాగా స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేసే వాళ్ళకి వీకెండ్ వస్తే పబ్కి వెళ్దాం, స్ట్రెస్ రిలీజ్ చేసుకుందాం, బింజ్ డ్రింకింగ్ చేద్దాం, పార్టీ చేసుకుందాం అని మైండ్లో మెంటల్గా ఫిక్స్ అవుతారు. కానీ యంగ్ అడల్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బింజ్ డ్రింకింగ్ చేస్తే మీ ఆర్టరీస్ త్వరగా స్టిఫెన్ అవుతాయి, మీకు బీపీ పెరుగుద్ది, స్ట్రోక్ రిస్క్ పెరుగుద్ది, ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్స్ కూడా బింజ్ డ్రింకింగ్ వల్ల చాలా ఈజీగా వస్తాయి. సో మీరు 25 yearsలో మీ బాడీ ఎంజాయ్ చేస్తుంది ఆల్కహాల్ ఇట్లా తీసుకుంటే, కానీ అదే 35 years వచ్చేసరికి ఆల్కహాల్ ఇలా కంటిన్యూ చేస్తే హాస్పిటల్ బిల్స్ కూడా మీరు పే చేయాల్సి వస్తుంది.
సో ఫైనల్గా చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు వాట్ ఈస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్? యాజ్ ఎ కార్డియాలజిస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఇఫ్ యూ డోంట్ డ్రింక్, డోంట్ స్టార్ట్ ఫర్ యువర్ హార్ట్ హెల్త్. ఇఫ్ యూ డ్రింక్, లెస్ ఇస్ ఆల్వేస్ బెటర్. మీకు గనక బీపీ, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, డయాబెటీస్ కానీ హార్ట్ కనుక వీక్గా ఉంటే ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టిప్ ఇస్తాను. ఆల్కహాల్ని మీల్స్తో తీసుకుంటే అబ్జార్ప్షన్ స్లోగా ఉంటుంది. అలా అని చెప్పి రోజు తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరైతే రోజు ఆల్కహాల్ తాగుతారో కీప్ 2 నో ఆల్కహాల్ డేస్ పర్ వీక్. ఫైనల్గా మెగా మెసేజ్ ఏంటి? ఆల్కహాల్ ఈజ్ ఫర్ మూడ్, నాట్ ఫర్ హెల్త్. దీన్ని మనం సింపుల్గా మన తెలుగు స్టైల్లో చెప్పుకోవాలంటే, పెగ్గు పడితే బీపీ పెరుగుతుంది, రెగ్యులర్గా షార్ట్స్ వేస్తే స్ట్రోక్ ఛాన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. వైన్ ఇస్ నాట్ 100% గుడ్ ఫర్ హార్ట్, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ. సో ఇదో బిగ్గెస్ట్ మిత్, మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. హెవీ డ్రింకింగ్ చేస్తే హార్ట్ ఫెయిల్యూర్ గ్యారంటీగా వస్తుంది ఫ్యూచర్లో. నెక్స్ట్, ఎర్రిథమియాకి ఆల్కహాల్కి డైరెక్ట్ లింక్ ఉంది. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యువర్ హార్ట్ డజంట్ కేర్ ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రైడే నైట్, సాటర్డే నైట్, సండే నైట్. ఇట్ ఓన్లీ కేర్స్ హౌ మచ్ డ్రింక్స్ యూ గివ్ ఇట్. సో మీకు ఈ ఎపిసోడ్ యూస్ఫుల్గా అనిపించిందా? మీ పార్టీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళ లైఫ్ని సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే లైఫ్ స్టైల్ ట్రూత్ బాంబ్స్ మీ కార్డియాలజిస్ట్ నుండి. థ్యాంక్ యూ. టిల్ దెన్, పార్టీ సేఫ్, మోస్ట్లీ పార్టీలెస్, హార్ట్ హ్యాపీ, లైఫ్ లెందీ.